పోటీలో 525 మంది. ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ 17 స్థానాలకు దరఖాస్తు చేస్తున్న 625 మంది. పోటీ నుంచి వైదొలిగిన 100 మంది. సికింద్రాబాద్‌లో 45, ఆదిలాబాద్‌లో 12 మంది పోటీ. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు 2705, 25 లోక్సభ స్థానాలకు 503 మంది పోటీ. మే 13న పోలింగ్, జూన్ 4న ఫలితాలు. దగాపడ్డ జాతి కోసం ఏకమవుతున్న నేతలు. ఒక వేదికపై మీడియా సమావేశంలో పాల్గొన్న మందకృష్ణ మోత్కుపల్లి. మాదిగలకు రాజకీయ ప్రాబల్యం లేకుండా చేసిన మొదటి కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ద్రోహంపై 4న దీక్ష చేపడతామన్న మందకృష్ణ మాదిగ. ప్రజాపాలనపై రియల్ ఎస్టేట్ దందా షురు అయిందన్న మోత్కుపల్లి నరసింహులు. బీజేపీ దేశాన్ని భ్రష్టు పట్టించింది. దేశ ప్రజల ఆస్తులను కాపాడుతాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే రాహుల్ గాంధీ ప్రయత్నిస్తున్నారన్న డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. కార్యకర్తలు కంకణబద్దులై పని చేయండి. అబద్ధాల కాంగ్రెస్ కు ఓటుతో బుద్ధి చెబుదాం. చేవెళ్ల గడపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. షేర్లింగంపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అడ్డా. కారు గుర్తుకే ఓటు వేద్దాం. బీఆర్ఎస్ పార్టీని గెలిపిద్దాం. చేవెళ్లలో కాసాని జ్ఞానేశ్వర్ గెలిపించుకుని తీరుతాం. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకిపూడి గాంధీ పిలుపు. ఇండియా కూటమి అవినీతి పరులమయ్యం. సొంత లాభం కోసమే వారి పాకులాట. కూటమిలో ఉన్న వారందరూ జైలు, బెయిల్ పక్షులే. రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం నాశనం చేసింది. బీజేపీకి దేశ ప్రజల భవిష్యత్తే ముఖ్యం. మోడీ పాలనలో బలమైన ఆర్థిక శక్తిగా వారు. అన్ని వర్గాల అభ్యున్నతి మా లక్ష్యం. వినోద్ రావు, సీతారాం నాయకులను పార్లమెంటుకు పంపించండి. కొత్తగూడెం జనసభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. కేసులు దాడుల పేరుతో భయపడుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి. మోడీ కాంగ్రెస్ పై కుట్రలు చేస్తున్నారు. బీజేపీ అన్ని వ్యవస్థలను కాపాడుతుంది. కర్ణాటక ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ సీఎం. రిజర్వేషన్ల రద్దుపై సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేసినందుకు ఈసీకి ఫిర్యాదు చేసిన బీజేపీ. కేంద్రంలో సంకీర్ణమే. నామాకు ఖచ్చితంగా మంత్రి పదవి. బీజేపీకి వచ్చేది 200 సీట్లే. బారసాకు 12 సీట్లు వస్తాయి. కాంగ్రెస్ వి అన్ని పచ్చి అబద్ధాలు. తెలంగాణ తెచ్చిన నన్నే జైల్లో పెడతారట. జైల్లో వేస్తానంటే భయపడతానా? ఖమ్మం రోడ్ షోలో కేసీఆర్. అల్లాదుర్గు జనసభకు నేడు ప్రధాని రాక. జహీరాబాద్, మెదక్ బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం. 2 లక్షల మంది జన సమీకరణకు కమలనాథుల కసరత్తు. మళ్లీ మే 8న వేములవాడ బహిరంగ సభకు మోడీ రాక. కరెంటు సాగు, తాగునీటి కష్టాలు. ఓయూ విద్యార్థిని వీడియో పోస్టు చేసిన కేసీఆర్. సీఎం, ఉప ముఖ్యమంత్రి 4 నెలలుగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ జారీ చేసిన నోటీసులే దీనికి నిదర్శనం. సీఎం రేవంత్ పై ఎక్స్ వేదికగా కేసీఆర్ ధ్వజం. డిఫాల్ట్ మిల్లర్ల మాయాజాలం. డిఫాల్ట్ మిల్లర్లకు ప్రస్తుత సీజన్ లో ధాన్యం కేటాయించకూడదని సివిల్ సప్లై నిర్ణయం. 2021-22 రబీ, ఖరీఫ్ సీజన్ల సీఎంఆర్ బియ్యం నేటికి అప్పగించని మిల్లర్లపై ప్రభుత్వం ఫైర్. 2 సంవత్సరాలుగా ఇవ్వని సీఎంఆర్, రాత్రికి రాత్రే డంప్ చేసిన మిల్లర్లు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని ఏఎస్ఆర్ రైస్ ఇండస్ట్రీ జమ్మిక్కులు. 2021-22 సీజన్ కు చెందిన 2 కోట్ల విలువైన 583 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని 24 గంటల్లోనే అప్పగించిన వైనం. కాగజ్ నగర్ లో బలవంతపు డెలివరీ ఆపరేషన్ కు 50,000 వరకు వసూలు. పరీక్షల పేరుతో పేషెంట్లను భయపడుతున్న వైద్యులు. కన్నెత్తి చూడని కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా వైద్య అధికారులు. ఆదివారం రాత్రి వైద్యం వికటించి గర్భిణీ స్త్రీ, శిశువు మృతి. నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకుంటున్న యాజమాన్యం. బీజేపీ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తుంది. అభివృద్ధి చూసి తట్టుకోలేక కాంగ్రెస్ విష ప్రచారం చేస్తోంది. దేశ భద్రత, ధర్మం కోసం కమలం పువ్వుకు ఓటు వేయండి. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్. పట్నం సునీత మహేందర్ రెడ్డికి మద్దతు ప్రకటించిన తెలంగాణ దళిత వికాస సమితి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మా సంపూర్ణ మద్దతు ఉంటుందన్న తెలంగాణ దళిత వికాస సమితి అధ్యక్షులు కిన్నెర సిద్ధార్థ. రఘువీరెడ్డి గెలిపే లక్ష్యంగా పనిచేస్తాం. జానారెడ్డితో ఉన్న అనుబంధంతోనే రఘువీర్ కు మద్దతు. స్థానిక కాంగ్రెస్ నాయకత్వంపై గౌరవం ఉంది. పిలిస్తే ప్రచారానికి వెళ్దాం. విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్. ప్రజాక్షేత్రంలో కమ్యూనిస్టుల పాత్ర గొప్పది. వామపక్షాలతో తనకున్న అనుబంధం మరువలేనిది. తనుడి విజయంలో వామపక్షాలు ముందుండాలి. ఇండియా కూటమిలో నల్గొండ చరిత్ర నిలవాలి. కుందూరు రఘువీరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మీది. సిపిఎం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి. కాంగ్రెస్ రెబల్ గా సర్వే సత్యనారాయణ వేసిన నామినేషన్ ఉపసంహరణ. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ తోనే సాధ్యం. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసే, ఎస్సీ వర్గీకరణ చేసేది కూడా కాంగ్రెసేనన్న మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. 10 ఏళ్లుగా ప్రజలను దోచుకునే బీజేపీని గద్దె దించాలన్న చేవెళ్ల అసెంబ్లీ ఇన్ఛార్జ్ భీమభరత్ పామిన. ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్లమెంటు అభ్యర్థి రంజిత్ రెడ్డి. వాహనాల పన్ను బకాయిలు చెల్లించాలి. చెల్లించని పక్షంలో 200% అపరాధ రుసుము విధించబడుతుంది.
వాహనదారులను హెచ్చరించిన వికారాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్రెడ్డి. బీజేపీ నిరంకుశ పాలనకు అడ్డుకట్ట వేయడం కాంగ్రెస్ పార్టీకే సాధ్యమని హన్మకొండ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లాడ్జీలను తనిఖీ చేసిన కోదాడ పట్టణ ఎస్ఐ రంజిత్. రిజిస్టర్లను తప్పకుండా వాడాలి. లాడ్జీలో బస చేసే ప్రతి వ్యక్తి వివరాలు నమోదు చేయాలి. అనుమానిత అపరిచిత వ్యక్తుల సమాచారం పోలీసులకు ఇవ్వాలి. సీసీ కెమెరాలు పక్కాగా ఉండాలి. చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామన్న ఎస్ఐ. అంకాపూర్ లో రైతులతో జీవన్ రెడ్డి మాట ముచ్చట. అంకాపూర్ ఆదర్శ గ్రామం. అంకాపూర్ లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డికి శాలువాలతో సన్మానించి ఘన స్వాగతం. రాజకీయాలకు అతీతంగా అండగా నిలిచి ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి.